తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. పొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. పొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగ రండి. జనులారా రండి, నిదురించకండి. శుక్రవారపు సిరిని సేవించండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సిద్ధి బుద్ధుల నొసగు భారతీ మూర్తి. శక్తియుక్తుల నొసగు పార్వతీ మూర్తి. అష్ట సంపదల సగు శ్రీ సతీ మూర్తి. ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి. కలలేని కన్నులకు కనిపించదండి. కలత ఎరుగని సతుల కరుణించునండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి. పారాణి పాదాల అందియల సాక్షి. పచ్చ తోరణమున్న ప్రతి ఇల్ల సాక్షి. నిత్య మంగళమెచ్చునట్టిల్ల సాక్షి. అటువంటి ఇల్లే కోవెలగా ఎంచి కొలువొంద కలిమి కాణాచి వచ్చి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది. సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగ రండి. जय जय गणेश गौरी तनूज श्री विघ्नराज ते नमो. जय जय गणेश जीवे सधीश श्री वेद वेद्य ते नमो. जय जय गणेश गौरी तनूज श्री विघ्नराज ते नमो. जय जय गणेश जीवे सधीश श्री वेद वेद्य ते नमो. धरणी समस्त नायका तोलि पूजनीति गनुक मनसे स्वराल जल्लुगा स्वामी पदार्चनवगा निनु तलचि చేయుగా
साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। చంద్రశేఖర్ గారికి వేదిక మీదకి ఆహ్వానం పలుకుతూ పాఠశాల హెచ్ఎం శ్రీ చంద్రశేఖర్ గారు వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతుంది. కూడా మధుసూదనరావు గారి యొక్క పదవి ఉన్న సన్మానోత్సవానికి హాజరైనటువంటి అతిథులకి, బంధువులకి, ఆత్మీయులకి, మా విద్యార్థులకి, మా స్టాఫ్ అందరికీ ఇదే మా ఆహ్వానం. మరి మమ్మల్ని మేము పరిచయం చేసుకునే క్రమంలో మా పెద్దోడు, మా అన్న మధుసూదన్ ఈజ్ ద మ్యాథ్స్ అసిస్టెంట్. తనని పరిచయం చేసిన అవసరం లేదు, కార్యక్రమం తనని దృష్టిలో పెట్టుకుని జరుగుతుంది కాబట్టి వారి యొక్క అనుమతితో మా శ్రీనివాసరావు సార్ మా బడిలో మాకందరికి జీతాలు చేయడం కానివ్వండి, బిల్స్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసి మమ్మల్ని మా బడిలో బస్ గారు ఇంగ్లీష్ అసిస్టెంట్. దెన్ మీరు తనని గమనిస్తూనే ఉంటారు, పేరుకు సరస్వతి కానీ ఈ బడికి సర్వస్వం ఉంటాను. తను లేదు ఏ కార్యక్రమం ముందు పడదు. ఇక్కడ వారు సరస్వతి మేడం గారు ఫిజిక్స్ చెప్తారు, మ్యాథ్స్ చెప్పడానికి సిద్ధంగా ఇప్పుడు ఉంటారు. మా మేడం గారికి అది ధన్యవాదాలు తెలుపుకుంటున్న కార్యక్రమం సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని ఆశిస్తూ, ఈయన విశిష్టత ఏంటంటే గుండెని చేతి రాత. మాకందరికీ శ్రీరాముడి ఎంత ఆదర్శమో రాతకి ఈయన అంత ఆదర్శం. ఆ తర్వాత మేడం ఎక్కడ ఉంటుందో అక్కడ పస్తులు ఉండవు. మన ఆమె నవ్వుతే చాలు మన కమ్యూనిటీ వారి అమృత హస్తాలతో వాళ్ళు వడ్డిస్తారు. వాళ్ళు మీరు చూడండి, నా మెనూలో ఫస్ట్ మీకు అరేంజ్ చేసేదంతా మేడం గారే. వారు ఉంటే మాకు అది రకమైన ఆనందం. ఆ తర్వాత కార్యక్రమం ఇంత హుందాగా, అందంగా, ఆహ్లాదంగా ఈ వాతావరణంలో జరుగుతున్నది అంటే బ్యాక్ బోన్. అంటే ఈయన ముందు కనబడడు కానీ వెనక ఉండే అన్ని కార్యక్రమాలు రాత్రంతా ఉండి చేశాడు, పొద్దున వచ్చేసారు. వీరి పాత్రను మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈ మేడం గారు ఎల్లీస్ అనమాట, కొత్తగా వచ్చారు, చాలా చురుకు. తన పేరేంటో తెలియదు కానీ ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ విజయమే ఉంటుంది, విజయం ఉంటుంది. అందుకే విజయ అమృతం విజయంతో కూడినట్టు అమృతం. మాకు చాలా చక్కటి చిన్న చక్కటి సలహాలు ఇచ్చి ఒక టైంకి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం ఎప్పుడు ముందుంటారు. ఆ తర్వాత తను శశికళ కాస్త ముందురా అమ్మ. ఈ అమ్మాయి ఉద్యోగం ఏంటి నేను చెప్పాను కానీ ఈ అమ్మాయి ఉంటేనే మా బడికి కళ. ఆ అమ్మాయి అంతగా ఆమె లేనినాడు ఆ నోట్ మాకు కనబడుతుంది. అందుకే మేము ముందుగా శశి అనిపించుకున్నా, కళ అనిపించుకున్నా, హోల్ అండ్ సోల్ షీఈ్ రైట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్ టు లాస్ట్ క్యాడర్ తనే ఉంటుంది. ఆ తర్వాత కనబడేది మధ్య అన్నలే కానీ ఈ అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్. మాకు అన్నింటిలో చేతుడు వాడకుండా మా బాస్ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి అమ్మాయి. ఇక పోతే మమ్మల్ని ఇంత చక్కగా, ఇంత అందంగా ఈ డయాస్ మీద నిలబెట్టిన మా జనంగా ఒక గర్వంగా మీ ముందు ప్రజెంట్ చేయబడుతున్నారంటే మమ్మల్ని అందరినీ ఈ రకంగా తయారు చేసినాయి. ఆయన కవి చక్కగా కవితలు అవి రాస్తూ ఉంటాడు. ఇంతమంది సమాహారం
మరి ఇంకొక అంకంలోకి వెళ్దాము. ఇప్పుడు నేటి పదవీ విరమణ చేయించున్నటువంటి ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఈ కార్యక్రమ నిర్వాహకురాలు సరస్వతి మేడంకి అప్పగిస్తూ గండికోట మధుసూదన్ రావు సారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గారి పదవీ విరమణ. పరమ కృపాయ పరహితాయ కృతినుత గురవే నమః. దశశతపాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః. నిగమావరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః. సంగీతం రసవర్గానం తవ సంస్కారం చిన్నారులకు శుభాశిషులు. తదుపరి కోలాట నృత్యం.
మొక్క నాటించండి. మరి రాబోయే తరాలకి ఈ మొక్కలు మధుర ఫలాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సహకరించవలసిందిగా బంధువులని మరి వాళ్ళ సంతతిని మరి మరి తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సరస్వతి మేడంని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి నేటి కార్యక్రమం శ్రీ జి గండికోట మధుసూదన్ రావు సార్ యొక్క పదవీ విరమణ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించవలసిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి చంద్రశేఖర్ తీసుకొని రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరిని బ్యాజులతో మరియు పుష్పగుచ్చంతో ఆహ్వానం తెలపవలసిందిగా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ జి శ్రీనివాసాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. పిల్లలు మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో దాన్ని వీక్షించాలి, దానికి అనుగుణంగా చప్పట్లు కొట్టాలి. వారి బంధువులు మరి గండికోట మధుసూదన్ రావు గారి మాతృ సమారుణాలు, వారి పెద్దక్క గారు తాయారమ్మ గారు, మరి వారి శ్రీవారు శ్రీ వెంకటేశ్వరరావు గారు వేదికపైకి విచ్చేస్తున్నారు. మీరు గట్టిగా కరతాళ ధ్వనులతో మీరు స్వాగతం పలకాలి. గట్టపుచ్చంతో ఆహ్వానం పలకవలసిందిగా పాఠశాల విద్యార్థులను కోరుతూ ఉన్నాం. ఆహ్వానిస్తున్నాం. వారిని తీసుకురావాల్సింది మధుసూదన్ రావు గారి పెద్దన్నయ్యలు శ్రీ గండికోట వెంకట్రావు గారు, శారదా మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారికి బ్యాడ్జులు మరియు పుష్పగుచ్చాలతో స్వాగతం పలకాల్సిందిగా విద్యార్థులను కోరుతూ ఉన్నాం. విద్యార్థులను కోరుతున్నాం. జి శ్రీనివాస్ గారు, అవర్ స్టాఫ్ సెక్రటరీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. సూర్యకాంతం మేడం గారిని మరి అదేవిధంగా ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి అందరినీ కూడా వేదిక మీదకి స్వాగతం ప్రత్యేక ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు వారికి కేటాయించబడినటువంటి ఉచిత ఆసనాలను గ్రహించవలసిందిగా అనురోధిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒక ముందుకు వేసి ప్రజ్వలన కార్యక్రమానికి ముందుండవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పాఠశాల స్టాఫ్, అదేవిధంగా ఆ వేదికను అలంకరించిన బంధువులు అందరూ జ్యోతి తొలగించి వెలుగులు పంచుతుంది. ఉపాధ్యాయుడు జ్యోతికి ప్రతిరోజు అమృత మేడంను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చంద్రశేఖర్ సార్ ఆహ్వానిస్తున్నారు. శ్రీ జి గండికోట మధుసూదన్ రావు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గారి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులందరూ చప్పట్లతో వారి సంతోషాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. వారి వదిన గారు శ్రీమతి శారద గారు
శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధనిపజ్యోతే నమోస్తుతే దీపజ్యోతే నమోస్తుతే దీపజ్యోతే పరబ్రహ్మ దీపజ్యోతే జనార్దనః దీపజ్యోతే పరబ్రహ్మ మే పాపం సంధ్యాదీప నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం. మీరు ఒక 2 నిమిషాలు అలాగే వేదిక మీద ఉండండి. మరి వారి సుపుత్రుడు మరి గండికోట రామసాయిని చిరంజీవి గండికోట రామసాయిని చేసుకోవాల్సిందిగా కోరుతూ ఒకసారి మీరందరూ నిలబడితే ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటారు. శ్రీ వయసులోనే తమ దాతృత్వాన్ని చాటుకుంటూ మన పాఠశాల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకుంటారనే ఉద్దేశంతోనే మినరల్ వాటర్ ప్లాంట్ ని బహుకరించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా హెడ్మిస్ట్రెస్ సీతా మేడం గారికి అలాగే మా తోటి ఉపాధ్యాయులు అందరికి కూడాను ఇవి సందర్భంగా ఆహ్వానం పలుకుతూ, ఇది ఒక మాటలో చెప్పాలంటే నాకు ఇది మాటలు రాని సందర్భం. మేము ఈ బడిలో ఒక మాట చెప్పాలంటే బడిలో కవల పిల్లలా తిరిగాం. అన్నా అనుకుంటే నేను తనకంటే చిన్నవాడిని. అలాంటి పరిస్థితుల్లో తను రిటైర్ అయ్యడం బట్టి నేను అసలు నాకు మాటలు రానటువంటి సందర్భంలో ఉండిపోయాను. చెప్పాలంటే ఒక పాడుపడిన శిథిలా భవన్లా ఉండేది. పాపం అప్పటికి మా సీతా మేడం గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ దీన్ని ఆచరణలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. మేము వచ్చిన తర్వాత సింగరేణి వాళ్ళు ఎందుకో సందర్భంలో మా మేడం గారితో మా మధుసారంతో అన్నారు, మనం సింగరేణికి దగ్గరగా ఉన్నాం కదా, ఒక ప్రయత్నం చేస్తే బాగుండు కదా అని నేను మర్చిపోయి. కానీ మా మధుసారు తర్వాత మా సీతా మేడం మాత్రం మర్చిపోలేదు. వాళ్ళు తిరిగి ప్రయత్నం చేసి నేను అయస్థతలు చూపించినప్పటికీ వారు నన్ను తోడుకోకపోయి ఇక్కడ ఉన్నటువంటి జిఎం గారితో మాట్లాడి మా పాఠశాలకి ప్రారంభమైనాయి. మీరు నేను నమ్ముతారో నమ్మరు కానీ ఈ బడి ఈరోజు ఈ విధంగా ఉంది అంటే మా మధుసూదన్ రావు గారి యొక్క కృషి, మా హెచ్ఎం మేడం యొక్క సపోర్ట్, ఈ రెండు మీకు అనుగుణంగా కనిపిస్తాయి. అసలు మాకు ఇక్కడ ఒక 3 చెట్లు ఉండేవి, ఆ చెట్లు నీడనిచ్చేవనే కానీ మాకు అడ్డంగా ఉండేవి. వాటి మా మేడం గారు మా మధుసూదన్ గారు తొలగించి వేసి చక్కటి డయాస్. సో అక్కడ నుంచి మా ప్రయాణం మొదలైంది. యాక్చువల్గా ఈ బడికి 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి సీతా మేడం, రెండోది మా మధుసూదన్ సార్. వీరు ఇంత పట్టుదలగా సాధించి ఈ డయాస్ని ఏర్పాటు చేశారు. ఇంకో విషయం ఏంటంటే మా మధుసారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన తెలియని పని లేదు. మ్యాథ్స్ గణితాన్ని అద్భుతంగా బోధించడమే కాదు, బడిలో ఒక నట్టు పోయినప్పటికీ, ఒక పంపు పోయినప్పటికీ, ఒక కరెంట్ ఆగిపోయినప్పటికీ, మోటార్ ఆగిపోయినప్పుడు అసలు సమస్తం ఆయనకు మరి ఆ విద్యలన్నీ ఎలా వస్తాయో మాకైతే ఇప్పటికి కూడా అద్భుతంగానే ఉంటుంది. ఆఖరి చివరి సంవత్సరంలో ఆయన నుంచి బయటపడ్డ గొప్ప కళ ఏంటంటే ఆయన చక్కగా పాడగలరు. మేము మా కళ అంతగా అద్భుతం గాయకుండా అంతమించిన సందర్భం రాదు. ఇకపోతే యాక్చువల్గా సార్ ఎప్పుడు ఇష్టపడలేదు ఇలాంటి కార్యక్రమాలకు, ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడు, చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడేవాడు. నేను రిటైర్ అయిపోగానే అతి సామాన్యంగా రోజులను వచ్చి వెళ్ళిపోతాను, నాకు ఇలాంటివి నచ్చవని ఇంటే చూపించలేదు. కానీ మా పిల్లలు మా స్టాఫ్ ఆయనని బతిమాలుకోవడం మొత్తాన్ని మేము ఆయన మార్చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేసుకోగలిగామంటే అది ఏదేమైనా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మధుసూదన్ సార్కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అది ఏదో అలా మామూలుగా వెళ్ళిపోతా అన్న వాడికి ఈరోజు ఇంత ఘనంగా మేము చేసుకుంటున్నామంటే అందులో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ఆయన డయాస్ మీద కూర్చున్నాడన్న కానీ ప్రతిదీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మొరాయించింది అనుకోండి, మళ్ళీ అప్పటికప్పుడు మెకానిక్ను తీసుకొస్తే పాత మోటార్ పనికిరాదండి, కొత్త మోటార్ స్టార్ట్ చేసాం. దానికి ఇవాళ ముహూర్తం కుదిరింది. ఆయన ఫంక్షన్కి ఆదుకుంటుంది. అది ఫంక్షన్ నాకు తెలిసి అది తన కృతజ్ఞతను తెలుపుకుంటుంది. సార్ మీ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వరని తను పనిచేయడం ప్రారంభించింది. వీఆర్ వెరీ హ్యాపీ. లేనట్లయితే మాకు నీళ్ళకి చాలా కష్టమయ్యేది. అసలు పనులు పట్టుకున్నాం
అది స్టార్ట్ అయి పనిచేయడం ప్రారంభించిందండి. అదేవిధంగా అక్కడ 2 గదులు కొత్తగా ఈ బడికి 2 గదులు వచ్చినాయి. మీ ఉన్న కాలంలో ఉన్నాయి, మా మేదమ్మ సార్ ఉన్న కాలంలోనే ఆ గదిని ఒకటి పైన వేయించాం, ఇక పక్కన కూడా 6th క్లాస్ గది వేయించాం. అదేవిధంగా మా గదులు ఒకరోజు వానొస్తే వారం రోజులు కురిసేవి. దాన్ని సింగరేణి వాళ్ళ సహాయకాలంతో ఆ రూఫింగ్ వేయించాం. రూఫింగ్ తర్వాత అన్నిటికన్నా మాకు తృప్తినిచ్చే అంశం ఏంటంటే ఈరోజు మేమందరికీ సభ మీద ఇంత కంఫర్టబుల్గా కూర్చున్నా, మీరు అక్కడ కూర్చోగలిగారు అంటే మధుసార్లో ఉన్న ఒక కళాతృష్ణ, ఆయనకి ఈ బడిని ఏదో విధంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే కోరిక చివరి వరకు ఆరాటపడ్డాడు. ఈజ్ ద ఓన్లీ టీచర్ who has worked for the school and for the children's success. We are very happy for being for working with him. చాలా పొంగిపోతాం. ఆయన లేని ఇటువంటి మీ స్కూల్ ఊహించలేము. అందుకే మా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పెద్ద మెమోరియల్ రాశారు. అయ్యా మీరు రిటైర్ అయినా కూడా మీరు ప్రతిరోజు మా బడికి రావాలి, మా పిల్లలకి ముఖ్యంగా మ్యాథమెటిక్స్ని 10th వాళ్ళకి ఈ మార్చి వరకు బోధించాలని వాళ్ళు ఒక మెమోరండం సమర్పించారు నాకు, సార్కి. అవి మా ఆఫీస్ రూమ్లో ఉన్నాయి, తెచ్చి ఇదే సభాముఖంగా మీకు వారికి సమర్పించబోతున్నాం. మా కోరికని మన్నించి. అయితే ఒకటి వాస్తవంగా ఏంటంటే ఆయన మాకంటే కూడా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు, ఈ బడిని ఎక్కువ ప్రేమిస్తారు, ఆ గణితాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళ భవిష్యత్తును ప్రేమిస్తారు. అందుకే మేము ప్రత్యేకంగా ఆయన్ని మేము కోరుకునే అవసరం రాదని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మాలో పిల్లల్లో డిసిప్లిన్ విషయమే కానివ్వండి, ఆయన ఎప్పుడు ఈ బడిలోకి వచ్చి ఒకనాడు రెస్ట్ తీసుకున్నట్టు కనబడదండి. ప్రతిరోజు బోధనతో పాటుగా 100% బోధించాడు. ఆయనకు చెప్తుంటాను, నాకు నువ్వు బడికి లేట్ వచ్చినా, పేరుకు రాకపోయినా, ఒకరోజు క్లాసు నేను చెప్పకపోయినా నాకు పిచ్చిలేసినట్టుంది చంద్రశేఖర్ అనేవాడు. అంతగా కాస్త ముందు వచ్చిన వాళ్ళు చూస్తుంటారు. ఈరోజు మా ఊళ్ళో ఆయనకు జరిగినటువంటి ఘన స్వాగతాన్ని ఇలా ఉంటే అతను కీర్తించబడతాడు, పొగడబడతాడని మీరు వాళ్ళు చూసి ఉండేవాళ్ళు, ఆరోగ్యంలో చూస్తారు. మా పిల్లలందరూ ఆయనకి ఆత్మీయంగా ఎదురై అక్కడి నుంచి ఇక్కడి వరకు చప్పులతో ఊరేగుతూ బాణసంచతో పేల్చుతూ మా బడికి వారిని ఆహ్వానించడానికి ఎంత స్వేచ్ఛ ఉందో అంత భయం బాధ్యత కూడా ఉన్నాయి. ఎందుకంటే సెలవు దినం కదా, నిర్వహించుకోవడానికి స్వేచ్ఛగా ఉన్నప్పటికీ కొంచెం చాలా జాగ్రత్త మా పిల్లలు తీసుకొని రావడం జరిగింది. ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా హృదయంగా జరగడానికి కారణమైన మా స్టాఫ్ అందరినీ కూడా పేరున మీరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఇన్వాల్వ్ అవుతానండి. ఈ టైంను ప్రస్తుతాన్ని విరమించుకొని అవసరాన్ని కారు పెట్రోల్ ఇస్తామని కారు తీసుకోవడం, మరి అంత దాతృత్వాన్ని ఆయన ఏ విధంగా పొందాడు తెలియదు. ఏదేమైనా మేమందరము ఆయనకంటే వయసు ఎక్కువ వాళ్ళుగా ఉన్నాం, కానీ తను మాత్రం ఆయన 61 అంటే నమ్మేట్టుగా లేదు. స్టిల్ ఆయన 50లో కనబడతాడు. పని మాత్రం మా అందరికంటే చురుగ్గా ఉంటాడు, మా పిల్లల కంటే కూడా యాక్టివ్గా ఉంటాడు. నిజంగా మేము ఏమనుకుంటామంటే ఆ తల్లి ఆయన కన్న కడుపు గొప్పది. ఆయన ఇప్పటికి కూడాను ఆరోగ్యంగా ఆనందంగా చాలా వేగంగా పనిచేస్తుంటారు. ఇలా ఉన్నారు అంటే అది పూర్వజన సుకృతం అయి ఉండొచ్చు, ఆయనతో కలిసి పనిచేస్తున్నది మా అదృష్టం అయి ఉండొచ్చు. ఇక అదేవిధంగా తెలియజేస్తూ మీ అమూల్యమైన సందేశానికి మా హృదయాలు పులకించాయి సార్ అని తెలియజేసుకుంటూ మరి 2వ అంకంలోకి వెళ్దాము. ఇప్పుడు మరి జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ ఈరోజు 35 వసంతాలు ఎంతో సుదీర్ఘమైనటువంటి సేవా కాలాన్ని పూర్తి చేసుకొని నిన్న పదవీ విరమణ చంద్రశేఖర్ గారి సతీమణి శారదా గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. కళ్యాణం మరి ఎప్పుడు మీరు కళ్యాణ దృశ్యాన్ని చూసినటువంటి పెద్దలు వేదిక ముందు వేదిక మీద ఉన్నారు. మరి చూడలేకపోయాం కాబట్టి ఆ భాగ్యాన్ని మాకు కల్పించాల్సిందిగా హర్ష మరి రత్నమాల కోరుతూ ఉన్నారు. వారి కోరిక మేరకు ఈ నవదంపతులు శారదా మేడం మరి నవదంపతులు పూలమాలను మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ గట్టిగా మీకు చెప్పట్లతో ఉత్సాహపరచాలి. గట్టిగా అరవద్దు, చెప్పట్లు మాత్రమే చెప్పట్లతో. ఓకే ఓకే. కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే
పాఠశాల సిబ్బందిని మంగళమని మంగళమని మంగళమనరు ఉపాధ్యాయులందరూ కూడి మంగళమనరు సిరులొలికే సీతమ్మకు నగుమోపురా బయ్యకమనరు ఉపాధ్యాయులందరూ కూడి మంగళమనరు. తదుపరి పాఠశాల హెచ్ఎం గారిని మరి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని నాన్ టీచింగ్ స్టాఫ్ ని వారిని శాలువతో సత్కరించవలసిందిగా ఆహ్వానించవలసిందిగా సీతా మేడం అలాగే వెంకట రమేష్ సార్ని మీరు కూడా పాల్గొనవలసింది కోరుతున్నాం. వారికి పూలగుచ్చాన్ని తదుపరి బట్టలు నూతన వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. నూతన వస్త్రాలను శాశ్వతం చేయాలి. మన ఆనందం అందరూ ఫోటోగ్రాఫర్ కి సహకరించాలి. ఇవన్నీ మీరు బాగానే చేస్తున్నారు. ఫోటోలు ఉంటేనే కదా చిరకాలం నిలబడిపోతాయి. అందరూ ఫోటోగ్రాఫర్ కి సహకరించండి. చక్కగా ఫోటోలో కనబడే విధంగా నిలబడండి అందరూ. నేను కూడా వస్తాను మేడం. పాఠశాల విద్యార్థులు ఇప్పుడే రావద్దు, మీకు టైం ఉంది. మరి దాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. సార్ ఓపెన్ చేసి ఇచ్చేయండి. గణిత సాధన గగనం అనుకున్నా, లెక్కలు మాకు రావనుకున్నా, ఈ మధుసూదన వనములో విరిసిన విద్యా కుసుమాలన్నీ గుమాలిస్తున్నాయి జగమంతా. గణిత బోధనలో మా గండికోట కీర్తి, గగనమంతా అంటూ ఈ కవితని రాసింది ఎవరో కాదు, మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రశేఖర్ గారు. వారికి అభినందనలు తెలియజేస్తూ చక్కటి బహుమానం. తదుపరి బాధ్యతని నాకు అప్పచెప్పారు. అనుభూతి నాకు కలిగింది. అయినప్పటికీ నా శక్తి వంచన లేకుండా ఈ సన్మాన పత్రాన్ని నేను రాయడం జరిగింది. మీ అందరికీ ఒకసారి గారి పదవీ విరమణ సందర్భముగా సమర్పించు సన్మానాక్షర సుమమాలిక క్రోనాలజీ మరి మధుసూదన్ రావు గారి జీవన విశేషాలని ఇక్కడ క్రోడీకరించడం జరిగింది. ఈ మహనీయుణ్ణి కన్న తల్లిదండ్రులు శ్రీ గండికోట వీరేశ్వరరావు, శ్రీమతి నాగరత్నం గారు. వారికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ మహనీయుడి యొక్క జననం 21 నవంబర్ 1963లో కొత్తగూడెం పట్టణంలో జరిగింది. ఇంత మంచి గురువుని తయారు చేసినటువంటి పాఠశాలలు ప్రాథమికోన్నత విద్య జేబీఎస్ బాబు క్యాంపు కొత్తగూడెంలో, ఉన్నత పాఠశాల విద్య జిహెచ్ఎస్ గవర్నమెంట్ హై స్కూల్ చుంచుపల్లి కొత్తగూడెం నందు జరిగింది. కళాశాల విద్య శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రామవరంలోను, డిగ్రీ బిఎస్సి ఎంపీఈ బిఎస్సి రామచంద్ర కళాశాలలో మొట్టమొదటిసారిగా మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ లో కోర్సు మొదలు పెట్టినప్పుడు దానిలో మొట్టమొదటి బ్యాచ్ మా మధుసూదన్ సార్దే. తర్వాత వీరి యొక్క వైవాహిక మరి బిఈడి బలంపూర్ యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. వారి యొక్క వైవాహిక జీవితం, వీరి యొక్క వివాహం శ్రీమతి అనంతలక్ష్మి గారితో తేదీ 7/5/1990లో జరిగింది. వీరికి శ్రీమతి రత్నమాల, చిరంజీవి
రామ్ సాయి అనేటటువంటి ఇరువురు సంతానం. శ్రీమతి రత్నమాల గారు, వారి యొక్క శ్రీవారు నాగరాజు గారు, వారి యొక్క మనవడు అర్జున్ గారు ఇంతకు ముందు మీకు వేదికపై పరిచయమై ఉన్నారు. అలాగే కుమారుడు శ్రీ రామ్ సాయి అలియాస్ హర్ష బీటెక్ చదివి హైదరాబాద్ లో ఉద్యోగంలో ఉన్నారు. మరి వీరి యొక్క మాతృ సమానురాలు అక్కలు బావలు శ్రీమతి తాయారమ్మ గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి సూర్యకాంతం గారు, శ్రీ రాధాకృష్ణమూర్తి గారు. అలాగే అన్నలు వదినలు శ్రీ వెంకట్రావు, శ్రీమతి శారదా గారు, శ్రీ రంగారావు, శ్రీమతి ఉమా గారు, శ్రీ ఉదయ్ భాస్కర్ రావు గారు, శ్రీమతి సుధాలక్ష్మి గారు. మరి మధుసారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా జరిగింది? వారి యొక్క ఉద్యోగ జీవితం 1989 నుండి 89లో మొదలైంది. 1989 నుండి వారు 1996 వరకు భద్రాచలం పబ్లిక్ స్కూల్ సారపాకలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ గా 7 సంవత్సరాలు ఉత్తమ సేవలను అందించారు. ప్రభుత్వ ఉద్యోగిగా 1996 ఎస్జిటిగా అన్నారపాడు జూలూరుపాడు మండలంలో నియమితులయ్యారు. వీరికి పదోన్నతి తేదీ 2002 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా రేపల్లెవాడ చండ్రుగొండ మండలంలో లభించింది. ఈ రేపల్లెవాడ పాఠశాలని హై స్కూల్ చేసిన తర్వాత ఆ హై స్కూల్ కి మన మధుసూదనరావు సారు మొట్టమొదటి హెచ్ఎంగా బాధ్యతలను నిర్వహించడం జరిగింది. మరి వీరి యొక్క పదవీ విరమణ తేదీ మరి నిన్న 30 నవంబర్ 2024 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతంపూర్ నందు జరిగింది. సేవాకాలం 35 సంవత్సరాలు. పాఠశాలలు ఎంపీపీఎస్ అన్నారుపాడు 6 నుంచి 28/10/98 వరకు, అలాగే బేతాలపాడు జూలూరుపాడు మండలం నుండి 9/8/2000 వరకు యాజ్ ఏ ఎంఆర్సి జూలూరుపాడు మండలం యాజ్ ఏ ఎంఆర్పిగా మండల జూలూరుపాడు ఎంఆర్పిగా వీరు 1/10/2000 నుండి 31/9/2002 వరకు బాధ్యతలను నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ రేపల్లెవాడ చండ్రుగొండ మండలంలో 21/11/2002 నుండి 22/7/2009 వరకు విధులను నిర్వహించారు. తదుపరి జెడ్పీహెచ్ఎస్ సింగపూపాలెం సుజాత నగర్ మండలంలో 23/7/2009 నుండి 8/7/2018 వరకు తమ సేవలని అందించారు. చివరిగా జెడ్పీహెచ్ఎస్ గౌతంపూర్ చుంచుపల్లి మండలంలో 9/7/2018 ఈ పాఠశాలలో అడుగిడి పదవి విరమణ వరకు అనగా 30 నవంబర్ 2024 వరకు కూడా వారు తమ సేవని అందించడం జరిగింది. మరి ఈ 35 వసంతాల సేవా కాలంలో ఈ మనగాడు ఏం పనులు చేశాడు, ఈ మహోపాధ్యాయుడు ఏం చేశాడు అంటే కృషి చెప్పుకుందాం. జూలూరుపాడు మండలంలో ఎంఆర్పిగా సేవలందించిన సమయంలో మండల ప్రాథమిక పాఠశాల బాలికలు మరియు ఎంపీపీఎస్ బేతాలపాడులను ప్రాథమికోన్నత పాఠశాల స్థాయికి పెంపొందించడంలో విశేషంగా కృషి చేశారు. మరి ఆ కాలంలో జరిగినటువంటి బడి బయట ఉన్నటువంటి పిల్లలని తిరిగి బడికి చేర్పించుటకు బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో సుమారు ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 200 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలలోకి చేర్పించి వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వడం జరిగింది. అలాగే పదోన్నతి సందర్భంగా 5 ఉపాధ్యాయులు ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ మరి గడ్డికోట మధుసూదన్ రావు గారి కృషి
కొనసాగించండి మేడం. ఇంకా కార్యక్రమం ఉంది పెట్టండి. జూలూరుపాడు మండలంలో ఎంఆర్పిగా సేవలందించిన సమయంలో ఎంపీపీఎస్ గర్ల్స్ జూలూరుపాడు మరియు ఎంపీపీఎస్ బేతాల్పాడులను యూపీఎస్ స్థాయికి అప్గ్రేడ్ చేయించుట కృషి చేశారు. బ్యాక్ టు స్కూల్ కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మంది పిల్లలను పాఠశాలలోకి చేర్పించారు. తదుపరి పదోన్నతిలో భాగంగా చంద్రగొండ మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంపీహెచ్ఎస్ అంటే బైఫర్కేషన్ కాకుండా ఉన్నటువంటి 1 నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలని ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతను స్వీకరించి జెడ్పీహెచ్ఎస్ అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకురావడం, దాని యొక్క రూపురేఖలను మార్చి చంద్రగొండ మండలంలోనే ఒక అద్భుతమైనటువంటి పాఠశాలగా వారు తీర్చిదిద్దడం జరిగింది. ఆ కాలంలోనే చంద్రగొండ మండల విద్యా అధికారిగా కొంతకాలం పనిచేయడం కూడా సంభవించింది. అదే మరి ఈ రేపల్లవాడ హెచ్ఎంగా ఉన్న సమయంలో ఆ పాఠశాల కాంప్లెక్స్గా ఉండడం చేత కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షణ చేస్తూ వారు సక్రమంగా విధులు నిర్వహించే విధంగా మరి మధుసూదనరావు గారు కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, ఆచరిస్తూ వారితో ఆచరింపచేస్తూ ఆ కాంప్లెక్స్లోని పాఠశాలలను సక్రమంగా పనిచేసే విధంగా చేశారని చెప్పుకోవడానికి గర్విస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతంపూర్ యొక్క అభివృద్ధికి నవభారత్ మరియు సింగరేణి సంస్థల యొక్క సహకారంతో ఈ పాఠశాలలో మీరు చూస్తున్నటువంటి అదనపు గదులు కానివ్వండి, మనం కూర్చున్నటువంటి వేదిక కానివ్వండి, అలాగే కంప్యూటర్లు లోపల ఉన్నాయి. కంప్యూటర్ విద్య కొరకు కంప్యూటర్లను కానీ తీసుకురావడంలో వారు విజయులయ్యారని తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా బీపీఎల్ సారపాకనందు భద్రాచలం పబ్లిక్ స్కూల్లో పనిచేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో చక్కటి మార్కులు అందుకోవడం కోసం వారి యొక్క బోధన ఎంతో ఉపయోగపడిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. విజయములను సగు రాజరాజేశ్వరి భక్తితోడ చేయ వందనములు అనువరతము అమ్మ శాంతితోడ సకల సంపదలను గండికోటవారి ఘనకీర్తి సౌదమ నాగరత్న వీరేశ్వరరావుల సంతాన రత్నమ ఇరువురక్కల ముగ్గురన్నల ముద్దుల సహోదర కొత్తగూడెమున జన్మించిన కోటి దినకర తేజమ మధుసూదన మహనీయ మనోహర రూపమ అనంతలక్ష్మి హృదయేశ్వర రత్నమాల హర్షల ప్రత్యక్ష దైవమ ఉన్నారు అంటే ఎవరుంటారండి? మధుసూదనులు గాక. అందుకే అనంతలక్ష్మి గారి హృదయేశ్వర రత్నమాల హర్షల ప్రత్యక్ష దైవమ సదా సహచరుల ఆత్మస్థైర్యమా. మరి మా మధు సార్ పక్కనుంటే వాళ్ళ మిత్రులంతా ఏదో వెనక 1000 ఏనుగుల బలమున్నట్లుగా ఫీల్ అవుతా ఉంటారు. వెనక ముందు ఏం చూసుకోరు. ఎందుకంటే మమతకు ప్రతిరూపమా,
జేబీఎస్ పాఠశాల ఒడిలో ఓనమాలు దిద్ది చుంచుపల్లి పాఠశాలలో జ్ఞానార్జన చేసి శ్రీ రామచంద్ర కళాశాలలో పట్టాను పొంది బరంపూరు ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసి ప్రతిభతోటి ప్రగతి పదమున సాగి మధుసూదనుడు వజ్రవృత్తికే వన్నెలత్తినాడు. మధుసూదనుడు వజ్రవృత్తికే, వజ్ర అంటే ఉపాధ్యాయుడు. కళాశాలలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. మరి వీరు పనిచేసినటువంటి పాటుపడినటువంటి పాఠశాలలు అన్నారు పాడు చిన్నారులకు అక్షరాలు నేర్పి బేతాళపాడు బుజ్జాయిలకు బుద్ధులే చెప్పి రేరాజు తీరు జ్ఞాన కాంతులనొసగి రేరాజు తీరు జ్ఞాన కాంతులనొసగి. రేరాజు అంటే ఎవరండి? మండిపోయేవాడు. కానీ రేరాజు తీరు జ్ఞాన కాంతులను పంచి సింగభూపాలం సింద్రీలకు క్రమశి గౌతంపూర్ నందు ఘన కార్యములెన్నో చేసి, గౌతంపూర్ పాఠశాల ఇక్కడ ఘనకార్యాలు ఎన్నో చేశాడు. అందుకే ఈ కార్యక్రమాన్ని మీకు ఇబ్బంది కలిగించినప్పటికీ ఈ పాఠశాలలో ఎందుకు నిర్వహిస్తున్నామంటే మా మాత సార్. ధన్యవాదాలు. ఇప్పుడు ఆ సన్మాన పత్రాన్ని ఈ నవదంపతులకు ఇస్తే వారిద్దరూ దాన్ని చించి అందరికి ఒకసారి వేయిస్తారు.